హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తను ప్రశ్నించేటువంటి తత్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మొన్న లా అండ్ ఆర్డర్ విషయం మీద ప్రశ్నలు వేసి ప్రభుత్వం మీరుగిన సరిగ్గా పనిచేయకపోతే నేనే హోంమంత్రిగా ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించినటువంటి విషయం తెలిసింది. అది రాజకీయపరమైనటువంటి అంశాల మీద అనేక మలుపులు తిరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా అంతా వీళ్ళు కూడా హోంమంత్రి స్పోర్టివ్గా తీసుకుంటున్నాం, మేము దీన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ వివాదానికి సంబంధించినటువంటి అంశం 2-3 రోజులు గడవకముందే తన ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ మరో బాంబు పేల్చాడు. ఈ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్, అదేవిధంగా మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఈ విధమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేశారు. ఆయన ట్విట్టర్లో ఈరోజు ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టినటువంటి అంశాన్ని ఒకసారి ఆయన ఏం పెట్టారని చదివి వినిపిస్తాను. డ్రగ్స్ హ్యావ్ బికమ్ ఏ మీనస్ ఇన్ ద స్టేట్. అనదర్ లెగసీ ఇష్యూస్ ఆర్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ previous corrupt and criminal regime. A special focus is needed to curb drug mafia, ganja cultivation and related criminal activities in the state. Sometime back, seizure of the cocaine shipment in the Visakhapatnam port and drugs seized elsewhere in the country had the links to trading company in Vijayawada. Shows that drug mafia has flourished well under previous regime. A comprehensive action plan is needed to tackle his criminals అని tackle this criminals అని చెప్పేసి ఆయన సోషల్ మీడియాలో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది ఈ విధమైనటువంటి డ్రగ్ మాఫియా వ్యవహారము ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో కొనసాగినటువంటి విషయాలని ప్రస్తావన చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వంలో కూడా అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతుందనే కదా పవన్ కళ్యాణ్ ఉద్దేశం కూడా. దీన్ని వెంటనే అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. సీరియస్గా దీని మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ తన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు విశాఖపట్నం పోర్టులో దొరికినటువంటి కొన్ని డ్రగ్స్కు సంబంధించినటువంటి విషయంలో విజయవాడకు సంబంధించినటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి లింకులు ఉన్నటువంటి అంశము, ఎక్కడ డ్రగ్స్ దొరికినా, ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్ లింకులు ఉంటున్నాయి అనేటువంటి అంశము, ఇవన్నీ కూడా ఆందోళన కలిగించేటువంటి అంశాలే. మరి అప్పుడు విశాఖపట్నం పోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో దొరికినటువంటి కొకైన్ కానీ లేకపోతే మిగతా అప్పుడు ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలో ఆ కేసు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కేంద్రంలో ఎన్డీఏ ఉంది. ఇప్పుడు వీళ్ళు వైసీపీ మీద అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ సీరియస్గా దీని అంశం మీద ప్రస్తావన చేశారు కాబట్టి మరి ఆ కేసును ఇప్పుడు సిబిఐకి ఇవ్వచ్చు. సిబిఐకి ఇవ్వమని పవన్ కళ్యాణ్ అడగొచ్చు. ఈ విధంగా ఈ గంజాయి దానికి సంబంధించినటువంటి గంజాయి పెంచటము, దానికి సంబంధించినటువంటి సాగు చేయటము, దాన్ని సరఫరా చేయటం, దాన్ని వినియోగం చేయటం, ఇవన్నీ నేరాలే. ఇప్పుడు కూడా 100 రోజులలో దీన్ని అరికట్టేటువంటి ప్రయత్నం చేస్తామని ప్రభుత్వము ఒక 100 రోజులకు సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ను ప్రకటించింది. ఆ తర్వాత ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, హోంమంత్రి వాళ్ళు కూడా కొన్ని ప్రకటనలు చేశారు. ఎప్పటి నుంచో వేళ్ళూనుకుని సమస్య ఇది. ఒక్కసారిగా ఇప్పుడు వెంటనే దీన్ని ఎరాడికేట్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. నిజమే, కాదనటం లేదు. ఒక్కసారిగా హడావుడిగా 1 నెలలోనో 2 నెలల్లోనో వీటిని పరిష్కారం చూపలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ 5 నెలలైంది కాబట్టి దీని మీద సీరియస్ యాక్షన్ అవసరము అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వము ఇంకా సీరియస్ యాక్షన్లోకి దిగలేదు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ ఇక్కడ వ్యక్తం చేశారు. ఇది కూడా హోంమంత్రిత్వ శాఖ పరిధిలోకే వస్తుంది, ఇది కూడా లా అండ్ ఆర్డర్ పరిధిలోకే వస్తుంది. ఇదే అంశాన్ని మళ్ళీ లేవనెత్తారు పవన్ కళ్యాణ్. లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి మరొక అంశాన్ని లేవనెత్తాడు. అంటే పవన్ కళ్యాణ్కి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో సాటిస్ఫాక్షన్ లేదు. పోలీస్ శాఖ కానీ, లేదా ప్రభుత్వంలో ఉన్న హోంమంత్రి కానీ, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన దగ్గరే లా అండ్ ఆర్డర్ ఉంది కదా, వీళ్ళ పనితీరు మీద సంతృప్తిగా పవన్ కళ్యాణ్ లేడు అని అనడానికి ఒక నిదర్శనం. ఇదన్నీ ఇప్పుడు జరుగుతున్నాయని ఆయన ఏం చెప్పటం లేదు. గత ప్రభుత్వంలో జరిగాయి, ఇప్పటికీ కొనసాగుతున్నాయని అంటున్నాడు.
మరి గత ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు వీటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది కదా. దాంట్లో అరికట్టడంలో ఫెయిల్యూర్ ఉంది అనేటువంటి విషయం ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చెప్పినట్లే. ఇది ఒక రకంగా ప్రతిపక్ష పాత్ర లాంటిదే. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా తప్పుల్ని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం ఒక మంచిది. అంటే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్, హోంశాఖకు సంబంధించినటువంటి అంశాలే లేవనెత్తుతూ వస్తున్నారు అని అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవు అనేటువంటి దాని మీద కానీ, లేదు అని అంటే పవన్ కళ్యాణ్ ఏమైనా డిప్యూటీ సీఎంగా ఉండి హోంశాఖ తనకిస్తే వీటిని సరిగ్గా హ్యాండిల్ చేస్తానని కానీ ఏమైనా భావిస్తున్నారా, అందుకు అనుగుణంగానే ఈ స్టేట్మెంట్ల మీద వరుస స్టేట్మెంట్లు ఇస్తున్నారా అనేటువంటి అనుమానం అయితే కలుగుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చినటువంటి ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి దీనికి వాళ్ళ జన సైనికులు కూడా చాలామంది రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఒకటే మంచి డిమాండ్ ఇది, అసలు జనసేన ప్రభుత్వంలో ఉన్నా సరే ప్రతిపక్ష పాత్ర పోషించడం కూడా మంచిది అని కూడా డిమాండ్ చేశారు. మంచిది అని సూచన చేశారు పవన్ కళ్యాణ్కి. అదేవిధంగా ఇప్పుడు పోర్టులో దొరికినటువంటి మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి కేసు అవన్నీ మరి అది పాత కేసు అయినప్పటికీ సిబిఐకి ఇవ్వమని డిమాండ్ చేయండి అని కూడా అడిగారు. మరి అది ఈ విషయంలో మరి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ మీద హోంమంత్రి వంగలపూడి అనిత ఎలా రెస్పాండ్ అవుతారు, ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన చూశాను చంద్రబాబు నాయుడు ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది చూద్దాం. ఒక రకంగా ప్రశ్నల వర్షం పరంపర అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కొనసాగిస్తారు.